సర్జికల్ స్ట్రైక్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్య మెరుపుదాడులతో పాకిస్తాన్కి ఝలక్. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్లోని పుల్వామాలో భారతీయ సైనికుల వాహనాలపై కారులో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ సైనికులు మరణించారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కి భారత్ గట్టి జవాబిచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆల్ఫా 3 నియంత్రణ కేంద్రాలను ధ్వంసం చేశాయి. మొట్టమొదటిసారిగా భారత దళాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులను విజయవంతంగా చేశాయి. ఈ ఆపరేషన్ మొత్తాన్ని కేవలం 19 నిమిషాల్లో ముగించారు. ఈ మెరుపు దాడుల వెనుక సూత్రధారిగా అజిత్ దోవల్ ప్రధాన పాత్ర పోషించారు.